నమస్తే. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసింది అంటూ మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు మరో సంచలన వ్యాఖ్య చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఆలయాలన్నింటిలోనూ కల్తీ లడ్డూలే సప్లై చేశారు అంటూ మాట్లాడారాయన. అంతేకాదు భక్తులు పవిత్రంగా భావించే రెండవ అతిపెద్ద ధార్మిక క్షేత్రమైన శ్రీశైలంలోని లడ్డూ ప్రసాదంలో కూడా కల్తీ జరిగింది అంటూ చంద్రబాబు నాయుడు ఆన్ రికార్డ్ మాట్లాడారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసింది అంటూ ఆయన మాట్లాడిన మాటలకు సంబంధించి వివాదం చూస్తున్నాం. ఆయన మాట్లాడిన మాటలు అబద్ధమని సిట్ తేల్చేసింది. ఆయన మాట్లాడిన మాటలు అబద్ధమని సిట్ తేల్చేసిన తర్వాత దాన్ని నిజం చేయడం కోసం, దాన్ని నిజమని చెప్పించడం కోసం ప్రభుత్వం తాపత్రయపడుతోంది లాంటి ఇంప్రెషన్ కనపడుతోంది. సిట్ విచారణని పక్కన పెట్టి మరొక విచారణ చేయాలనే ఆలోచన, మరొక విచారణ చేయించాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కేబినెట్లో దీనిపైన చర్చించారు. సో మేము చెప్పింది తేల్చే వరకు ఏదో ఒక విచారణ చేస్తూనే ఉంటాం, ఏదో ఒక విచారణ సంస్థ ఆ పనిలో ఉంటుంది అని చంద్రబాబు నాయుడు సర్కారు చెప్తున్నట్లుగా కనపడుతోంది. తాజాగా శ్రీశైలం లడ్డూలో కూడా కల్తీ జరిగింది అంటూ ఆయన మాట్లాడడం సంచలనంగా మారింది. గతంలో తిరుమల లడ్డూ కల్తీ అంశానికి సంబంధించి డైరీ డెవలప్మెంట్ బోర్డుకు సంబంధించిన రిపోర్ట్ని బేస్ చేసుకుని టీటీడీ ఈఓ చెప్పిన మీదట తాను ఈ విషయాన్ని మాట్లాడానంటూ ఆయన మాట్లాడారు. కానీ ఆ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన రిపోర్ట్లోనూ అది లేదని, ఆ తర్వాత దాన్ని మళ్ళీ టెస్ట్ చేయించిన సిట్ అధికారులు కూడా జంతువుల కొవ్వు లేదు అనే అంశాన్ని తేల్చిన తరువాత లేదు ఉంది అనే ప్రచారం, లేదు ఉంది అనే మాటనే పదే పదే కూటమికి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ వస్తున్నారు. సరే, గతంలో తిరుమల లడ్డు అంశానికి సంబంధించి డైరీ డెవలప్మెంట్ బోర్డుకు సంబంధించిన రిపోర్టో ఇంకోటో ఏదో పట్టుకుని మాట్లాడారని చెప్పడానికైనా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక ఆధారం ఉంది. మరి శ్రీశైలం లడ్డూలో కల్తీ జరిగింది అని చెప్పడానికి సంబంధించి ఉన్న ఆధారం ఏంటో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. శ్రీశైలం లడ్డూను కూడా టెస్టులకు పంపించారా? శ్రీశైలం లడ్డూకు కూడా తిరుమల లడ్డూలకు సప్లై చేసిన వాళ్ళే నెయ్యి సప్లై చేశారా? శ్రీశైలం లడ్డూని ఏ ల్యాబ్లో టెస్ట్ చేశారు? శ్రీశైలం లడ్డూలో ఏ జంతువు కొవ్వు కలిసిందనే విషయం ప్రభుత్వం దగ్గర ఉంది. ఒకవేళ అటువంటి సమాచారమే ఉంటే ఆ సమాచారాన్ని బయటపెట్టి బాధ్యులపైన చర్యలు తీసుకోకుండా బహిరంగ సభల్లో రాజకీయ విమర్శగా ముఖ్యమంత్రి దాన్ని చేయటం ఏంటో అర్థం కాని పరిస్థితి కనపడుతోంది. కోట్లాది మంది హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేలా, ఆలయాలకు వెళ్ళిన హిందువులు ప్రసాదం తీసుకోవాలంటే అనుమానపడేలా రాష్ట్రాన్ని పాలిస్తున్న నాయకులు మాట్లాడడం బాధగా ఉంది. అధికారంలోకి వచ్చి 19 నెలలు గడుస్తున్న సందర్భంగా కూడా ఇప్పటికీ లడ్డూలు కల్తీ జరుగుతోంది, లడ్డూ కల్తీ జరిగింది అనే మాట ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడడం, ఏ ఆధారాలతో మాట్లాడుతున్నారు, ఏ ఆధారాలు ఆయన దగ్గర ఉన్నాయి, ఏ టెస్ట్ ఆయన చేయించారు, ఎక్కడ టెస్ట్ చేయించారు, శ్రీశైలం లడ్డూకు సంబంధించి ఎక్కడ టెస్ట్ చేశారు, ఏ బోర్డు చెప్పింది, ఏ అధికారి చెప్పారు, ఇవేవి కూడా లేకుండా శ్రీశైలం ఆలయంలో ప్రసాదం కూడా కల్తీ జరిగింది అంటూ చంద్రబాబు మాట్లాడడం సంచలనంగా మారింది, బాధ్యతారాహిత్యంగా కూడా కనపడుతోంది. ఓ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్కి సంబంధించిన అంశం పైన వాస్తవాలేంటో చెప్పకుండా, వాస్తవాలేంటో విచారణ చేయకుండా, వాస్తవాలేంటో విచారణ చేసి దోషులను శిక్షించకుండా బహిరంగ సభల్లో మాట్లాడి ఎదుటి పార్టీని తప్పుపట్టడం కోసం, ఎదుటి పార్టీ పైన రాజకీయంగా పైచేయి సాధించడం కోసం దాన్ని వాడుకుంటామనే ప్రయత్నం చేస్తే హిందువులు ఎవరు క్షమించే పరిస్థితి ఉండదు. హిందువులంతా నిజంగానే అక్కడ ఏమైనా జరిగితే కూడా ఈయన రాజకీయాల కోసం ఏదో మాట్లాడుతున్నారులే, పెద్ద మనిషి అయిపోయారు అని అనుకుంటారు తప్ప నిజమని ఎవరు నమ్మే పరిస్థితి ఉండదు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఆయన మాట్లాడుతున్న మాటలకు సంబంధించిన విశ్వసనీయతని పెంచుకోవాలంటే అదేంటో నిజమని రాష్ట్ర ప్రజలందరికీ తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. గతంలో జంతు కొవ్వు అంశానికి సంబంధించి మీరు మాట్లాడిన మాటలు పచ్చి అబద్ధమని సిట్ రిపోర్టు తేల్చేసిన తర్వాత, పైగా ఆ సిట్ని సుప్రీంకోర్టు అండర్లో సిబిఐ గైడ్లైన్స్లో మీరే ఏర్పాటు చేసిన తర్వాత, ఆ సిట్టే జంతువుల కొవ్వు కలవలేదని తేల్చిన తర్వాత ఇప్పుడు శ్రీశైలం అంశానికి సంబంధించి కూడా అటువంటి ఒక ఆరోపణ మీరు చేసి ఆ ఆరోపణకి బేస్ ఏంటో చెప్పకుండా శివభక్తులందరికీ, హిందూ భక్తులందరికీ మరోసారి ఆవేదనని పంచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి ఈ అంశం పైన రాజకీయపరమైన విమర్శ, వాస్తవాలు ఉన్నాయా తేల్చే ప్రయత్నం చేస్తే ఈ పర్టికులర్ ఇష్యూలో అయినా గతంలో అబద్ధం చెప్పారు, సరే పొరపాటు అయిందేమో వదిలేద్దాం, కానీ ఈ విషయంలో కూడా ఎందుకు ఈయన ఇట్లా మాట్లాడారు, అదేంటో బయటికి చెప్పాలి కదా అనుకునే భక్తులకు ఒక ఆన్సర్ దొరుకుతుంది.